మీరు చాలా పెద్ద పందాలకి తయారు చేస్తారు కాబట్టి మీ తయారీ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. కానీ ఈ ఫీల్డ్లో చాలా చిన్నవాళ్ళు చిన్న పందాలు సంక్రాంతి అంటే అందరికీ సరదా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మంచి కోడిని తయారు చేయాలని ఆలోచన ఉంటుంది. చిన్నవాళ్ళ కోసం సింపుల్గా తయారు చేసుకునే ఫార్ములా ఏదైనా ఉంటే చెప్పగలరండి? ఇప్పుడు పెద్ద పందాలు వేసి కోళ్ళకి ఎంత మేతలు పెట్టినా అట్లా సేవ చేస్తారండి. అవును. శాఖలను, నీలపోతలను, బేట అను అట్లకి మనుషులు ఉంటారు, సేవ చేస్తారు, అట్లా శుభ్రంగా కష్టపెడతారు, మేపుతారు, కష్టపెడతారు. వాళ్ళు చేయగలుగుతుంది. చిన్న పందాలు వేసే వాళ్ళకి ఏముందండి, అలా 4-5 బాదం పిక్కలు వేసుకుని శుభ్రంగా తోడేసుకుని సోళ్ళు గంటలు ఒడ్లు మేత ఎట్టుకుంటే సరిపోతుంది. పూర్వం అయ్యే మేతలు మేపేవారు ఉంటే ఇప్పుడంటే ఈ చేతన పూర్వం ఉల్లిపాయ అన్నం తౌడు కలిపేసి రోడ్లో దంచేంత వండల కింద పెట్టేవారండి. అలా కాకుండా మెరుకుల్లోని గుడ్లు కలిపేసి ఇప్పుడు ఒక కుంచులు వడ్లు ఉంటాయి, 4 కేజీల వడ్లకి 10 గుడ్లు కొట్టేసి అందులో తెల్ల సోన మట్టికి కొట్టి బాగా కలిపేసి మీరు 2-3 రోజులు అది ఎండలో నానబెట్టి సీమలు పట్టకుండా ఏమైనా పెట్టుకుని డైలీ పొద్దున మాటలు ఒక గుప్పుడు కోళ్ళకి వేసుకోగలిగితే కనుక కంకర్రాయిలకు పీల్చిపోద్దండి. ఇలాంటివన్నీ పూర్వం మేపేవారు. ఇవన్నీ మానేసారు. ఇప్పుడు నాస్తాలని, కైమలని, గాడిద మాంసం అని, ఆ మాంసం అని, ఈ మాంసం అని పెడుతున్నారు. పెట్టిన వాటికి సేవ ఉంటుంది. చిన్నోళ్ళు వేసుకుని వాటికి 4 పిక్కలు వేసుకుని ఇలాంటి చిన్న చిన్నవి వేపుకుని తోడేసి కట్టుకుంటే వేసుకుంటే సరిపోద్దండి.